అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది? ఆ సంచి దానికేనా? దానికే అయిపోయింది. రుక్కు రుక్కు నీకోసం ఏం తెచ్చానో చూడు. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందా లక్క పెడతకి ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా? ఓ సత్యా, లక్స్ సోప్. అవునులేండి, నాకేమో బోడి పాండ్స్ సబ్బు, దానికేమో సినీ తారలకు సౌందర్యాన్నిచ్చే లక్స్ సబ్బు. అదే నాకు మండుద్ది, దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు, దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను, నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? ఏమి వద్దండి, జీవితాంతం ఇలా చెవులు నివృత్తూ కూర్చోనా? చెప్పండి. కిట్టు, నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివృత్తూ కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ చేత పంపించండి. హలో, నేను కానిస్టేబుల్నే, ఎస్ఐని కాదు. అవును, ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐ అని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దాకా జరిగిపోయింది. ఏమిటి గొడవంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐని అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహన కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి, ఆ లక్క పెడితే అసలే టక్కరది. పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు, సరేనా? అసలే కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. దానికి లక్షబ్బే అంటే ఏమిటి? ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా? బుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావా నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎంతైనా అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాండ్స్, దానికి లక్ష తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ చచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళికిలిస్తూ మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. కిట్టు, కిట్టయ్యా, నువ్వు ఇలా మెడమే చేసి నిబడుతుంటే నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను. కిట్టు, ఏమండి? మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. వేష లేకుండా బయటకు పడుకోండి.